తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఒక కేసుకి సంబంధించి 10 సంవత్సరాలు చిన్న బిడ్డ మైనర్ బాలిక, ఆ బాలిక పైన గ్యాంగ్ రేప్ జరిగి దాని తర్వాత ఆ బిడ్డను కూడా చంపేయడం జరిగింది కొందరు దుండగులు. అయితే ఆ కేసుకి సంబంధించి ఇద్దరిని కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆ ప్రెస్ మీట్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, అంటే ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారులు, మిగిలినటువంటి ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా వెకిలి చేష్టలు నవ్వుతూ, వెకిలి చేష్టలు చేస్తూ అంటే అంటే ఎక్కడా కూడా ఒక జాలి, దయ, 10 సంవత్సరాల బిడ్డకి ఈ విధంగా జరిగింది అనేటటువంటి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడ కూడా వ్యక్తపరచకుండా చాలా ఇదిగా అంటే చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు వ్యవహరించారు. ఇవంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి మీడియాలో కెమెరాల్లో అంతా కూడా రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవ్వని నేపథ్యంలో నెటిజన్ల నుంచి ఇంత ఇదిగా ఐపీఎస్ అధికారులు వ్యవహరించారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అంటే డిమాండ్ అయితే వ్యక్తం అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు వ్యవహరించిన తీరు హుందాతనం లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ అధికారి, బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ చదివినటువంటి అధికారులు ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనంటూ కూడా నేను ఆ ఫోటో కూడా నేను మీకు పైన పోస్ట్ చేస్తాను చూడండి. వాళ్ళ ముగ్గురిని కూడా అంటే విజయ్ ముఖ్యమంత్రి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది.